హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. స్టార్టింగ్లోనే మనకు మన చిన్న పాపననే చూపిస్తారు. ఆ పాప పేరు వచ్చేసి ట్యాంగ్ ట్యాంగ్ ఉంటుంది. తన దగ్గర ఉన్న కొంచెం మనీ తీసుకొని ఒక ఫ్లవర్ షాప్కి అనేది వెళ్తే ఆ ఫ్లవర్ షాప్ ఓనర్ ఏమో ఇంత కొంచెం మనీకి ఫ్లవర్స్ రావు, మీ పేరెంట్స్ని ఎవరైనా తీసుకురమ్మని చెప్పేసరికి ట్యాంగ్ ట్యాంగ్ ఏమో నాకు పేరెంట్స్ లేరని చెప్తూ ఉంటే అప్పుడే బ్లైండ్ పర్సన్ అయినా మన మెయిన్ లీడ్ హీరో అనేది వస్తాడు. తన దగ్గర ఉన్న మనీ తీసుకుని ఇదిగోండి కార్డులో కొంచెం మనీ ఉన్నాయి, తీసుకొని తనకు కావాల్సిన ఫ్లవర్స్ ఇచ్చేయమని చెప్పేసరికి ఆ షాప్ ఓనర్ కూడా నిజంగా మీరు చాలా మంచి మనసు కలవారని చెప్పి తన పాపకి అనేది ఫ్లవర్స్ ఇచ్చేస్తారు. ఆ ఫ్లవర్స్ తీసుకొని వెళ్ళి పాప ఏమో వాళ్ళ గ్రాండ్ మా చనిపోయిన దగ్గర పెట్టి గ్రాండ్ మా నేను చాలా మిస్ అవుతున్నానని చెప్పి తనకనేది ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే పాప ఒక్కసారిగా ఆ గ్రాండ్ మా చేపట్టేసరికి మొత్తం ఫ్లవర్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. అది చూసిన పాపకు అనేది అర్థమవుతుంది తన దగ్గర కొన్ని సూపర్ పవర్స్ ఉన్నాయని. అలాగా మన మెయిన్ లీడ్ హీరో కూడా ఆ పాప వైపు చూసి నువ్వు కూడా నేను నిన్ను ఏదో ఒక అనాథాశ్రమంలో జాయిన్ చేపిస్తానని చెప్తూ ఉండేసరికి ట్యాంగ్ ట్యాంగ్ ఏమో అదేమొద్దు, మన ఇద్దరం కూడా కలిసి ఒకే ఇంట్లోనే ఉండొచ్చు కదా అంకుల్, నన్ను మీ కూతురుగా అడాప్ట్ చేసుకుంటారని చెప్పేసరికి అది విన్న హీరో ఏమో నేను నిన్ను అడాప్ట్ చేసుకోవడమా, నేనే ఒక బ్లైండ్ పర్సన్ని, అలాగే నేనే ఎన్ని రోజులు బతుకుతానో నాకే తెలియదు అని చెప్తూ చిన్న ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తాడు. ఫ్లాష్ బ్యాక్లోనే మా హీరో సడన్గా బ్లైండ్ అయ్యాడని తెలుసుకొని అలాగే వాళ్ళ డాడీ కూడా పాయిజన్ ఇచ్చాడని చెప్పి వాళ్ళ స్టెప్ మదర్ అలాగే వాళ్ళ బ్రదర్ వాళ్ళ సిస్టర్ ముగ్గురు కూడా కలిసి హీరోని అనేది ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తారు. అలాగే ఇవన్నీ కూడా హీరో గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటే మరో సైడ్ ఏమో వాళ్ళ బ్రదర్ ఏమో ఇప్పుడు హీరో పూర్తి కంపెనీ కూడా తనకే వస్తుందని చెప్పి హీరో ఉన్న ఫోటోని అలాగే మొత్తం కూడా చింపేసి తన ఒక సైకో లాగా నవ్వుతూ ఉంటాడు. అప్పుడు అక్కడికి హీరో అసిస్టెంట్ లీ అనేది వచ్చేసి ఏమైంది బాస్, ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటూ ఉండేసరికి హీరో వాళ్ళ బ్రదర్ ఏమో ఇదంతా కూడా ఇప్పుడు నా ఆఫీస్ కదా, నేను చేస్తా, నీకు వచ్చిన బాధ అని చెప్పేసరికి హీరో అసిస్టెంట్ అయిన లీ ఏమో అదేం కాదు, ఇంకా ప్రజెంట్ ఇది బాస్దే కదా అని చెప్పేసరికి వాళ్ళ సిస్టర్ అయిన లిల్లీ ఏమో వెంటనే ఆల్రెడీ హీరోని మేము ఇంట్లో నుంచి బయటికి పంపించేసాను, నువ్వు ఉండాలనుకుంటే ఉండు, లేకపోతే నువ్వు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోమని తనకు కూడా బయటికి పంపించేసాక వాళ్ళ ముగ్గురు కూడా ఒక సైకిల్ లాగా నవ్వుతూ ఉంటారు. ఇప్పుడు ఇదిగోండి ఈ కంపెనీ అలాగే మొత్తం ఆస్తి కూడా నాకే వస్తుందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే మరోవైపు హీరో ఇన్ని రోజులు కూడా తను ఉంటున్న చిన్న ఇంటికి అనేది ట్యాంగ్ ట్యాంగ్ తీసుకొని వెళ్తాడు. ట్యాంగ్ ట్యాంగ్ ఏమో ఇల్లు మొత్తం కూడా చూస్తూ ఉంటే ఇల్లు చాలా చిన్నది, కొద్ది రోజులు మాత్రమే, తర్వాతనే నేను కావాల్సి ఉంటే ఒక ఆర్ఫనేజ్ లో జాయిన్ చేపిస్తానని మళ్ళీ అదే మాట చెప్తూ ఉండేసరికి పాప ఏమో నాదేం వద్దండి అంకుల్, నన్ను మీరు అడాప్ట్ చేసేసుకోండి, నేను ఇప్పటి నుంచి మిమ్మల్ని డాడీగా పిలుస్తానని చెప్పి తన చేపట్టుకొని మరి అడిగేసరికి అది విన్న హీరో అలానే చూస్తుండిపోతూ ఉంటాడు. లేదు అంకుల్, నిజంగానే నేను ఇలానే చేస్తాను, నన్ను మీరు అడాప్ట్ చేసేసుకోండి అని చెప్తూ ఉండేసరికి హీరో ఉండి నేను నిన్ను అడాప్ట్ చేసుకున్నాక నేను నీకు భారం అవుతాను, అంత వద్దని చెప్తున్నా కానీ లేదని పాప కూడా అలాగే మొండి పట్టు పట్టడంతో హీరో ఇంకా తప్పక సరే అని తన దగ్గరికి పిలుచుకొని గట్టిగా హక్ చేసుకొని ఇప్పటి నుంచి నువ్వు నన్ను డాడీ అని పిలవచ్చు అని చెప్పేసరికి ట్యాంక్ ట్యాంక్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి డాడీ అని పిలిచేస్తుంది. అప్పుడే హీరోకి అనేది గుర్తొస్తుంది తన దగ్గర ఉన్న ఫిష్ ట్యాంక్లోన తనకి ఫిష్కి ఆహారం వేయలేదని చెప్పి లేస్తుంది, నేను తనకి ఫుడ్ వేస్తానని చెప్పి తనకి ఫుడ్ వేస్తూ ఉంటే అప్పుడే ట్యాంక్ ట్యాంక్ ఏమో డాడీ మీ ఇల్లు ఎక్కడుందో ఒకసారి మనం అక్కడికి వెళ్దాము, అలాగే క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది కదా, కొన్ని బట్టలు తెచ్చుకుందామని చెప్పేసరికి వాళ్ళు ఖచ్చితంగా మనల్ని కొడుతారు, నా బ్యాంక్ కార్డ్స్ అన్ని కూడా పనికిరానట్టు చేశారని చెప్పేసరికి ట్యాంక్ ట్యాంక్ ఏమో వినకుండా హీరోని తన రూమ్ లేకనే తీసుకొని వెళ్తారు. అలా లోపలికి వెళ్తూ ఉంటే అప్పుడు ఆ ఇంట్లో పనిచేస్తున్న మేడ్ అనేది వస్తుంది, తన పేరు వచ్చేసి ఫూమా ఉంటుంది. తను వచ్చి బాస్ మీరు ఇక్కడికి వచ్చారని తెలిస్తే మీ డాడీ మళ్ళీ మిమ్మల్ని కొడతారు అని చెప్తూ ఉండేసరికి హీరో ఉండి లేదు, వాళ్ళు త్వరగా వచ్చేలేపి మేము కావాల్సినట్టు తీసుకొని వెళ్తాంలే, నువ్వు టెన్షన్ పడొద్దు, వాళ్ళు ఏమైనా వస్తారో లేదా మాకు బయట చెప్పమని చెప్పేసరికి ఆ మేడ్ కూడా హీరో పైన చాలా ప్రేమ ఉంటుంది, అందుకే సరే అని వాళ్ళని లోపలికి పంపించేస్తే ట్యాంక్ ట్యాంక్ ఏమో హీరో బెడ్రూమ్ మొత్తం కూడా వెతుకుతూ ఉంటే అప్పుడే తనకి బ్లాక్ ఎనర్జీ లాగా ఏదో కనిపిస్తుంది. అది కూడా హీరో బెడ్ పైన కనిపించిన వెంటనే హీరో బెడ్ మొత్తాన్ని కూడా మొత్తం చిందరవందర చేస్తూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో వాళ్ళ పేరెంట్స్ అలాగే వాళ్ళ బ్రదర్ అందరూ కూడా కలిసి ఇక్కడ ఏం చేస్తున్నావు, అలాగే లోపల ఎవరున్నారు సౌండ్స్ వస్తున్నాయని చెప్తూ ఉంటే ట్యాంక్ ట్యాంక్ ఏమో నాన్న మీరు బయటికి వెళ్ళి ఏదో ఒకటి హ్యాండిల్ చేయండి, ఖచ్చితంగా నేను మీకు హెల్ప్ చేస్తా అన్నాను కదా, తర్వాత మీకు ఖచ్చితంగా
కళ్ళు కనిపిస్తాయి, నేను చెప్పేది వినండి అన్నా కానీ ఫస్ట్ హీరోకి నమ్మకం కలగదు. కానీ ఏదో ఒకసారి ట్యాంక్ ట్యాంక్ చెప్పింది విందామని తను అనేది బయటకు వెళ్ళాలని చూస్తూ ఉంటే బయట మా మేడ్ ఉండి ఇక్కడ ఎవరు కూడా లేరు బాస్, మేము కేవలం రూమ్ క్లీన్ చేయడానికి మాత్రమే వచ్చానంటూ ఉంటాయి. హీరో వాళ్ళ స్టెప్ మదర్ ఉండి బయట ఎవరు లేక లోపల ఎవరు లేకపోతే సౌండ్స్ ఎందుకు వస్తాయి, డోర్ ఓపెన్ చేస్తావా, మేమే డోర్ ఓపెన్ చేయాలని అంటూ ఉంటే అప్పుడే హీరో రూమ్ లో నుంచి బయటకు వస్తాడు. అది చూసిన హీరో వాళ్ళ సిస్టర్ లిల్లీ ఏమో నేను ఆల్రెడీ ఇంట్లో నుంచి బయటకు గెంటేసాం కదా, సిగ్గు లేదా మళ్ళీ ఇంట్లోకి రావడానికి అని చెప్తూ ఉండేసరికి హీరో ఇది నా ఇల్లు, నేనేం కావాలని ఏం రాలేదు, నాకు మా మదర్ ఇచ్చిన గిఫ్ట్ జాకెట్ తీసుకోవడానికి మాత్రమే వచ్చాను, అంతకు మించి నాకేం అవసరం లేదని చెప్తూ ఉంటే లిల్లీ ఉండి ఇప్పుడు నేను ఆల్రెడీ ఇంట్లో నుంచి పంపించేశాక నీకేవి కూడా అవసరం లేదని చెప్పి ఆ జాకెట్ ని కూడా కింద పడేస్తే మేడం ఆ జాకెట్ క్లీన్ చేసి హీరోకి ఇవ్వబోతూ ఉంటుంది. కానీ వాళ్ళ నాన్నేమో లిల్లీ చెప్పింది కూడా కరెక్టే కదా, వాళ్ళు తనకి ఏవి కూడా అవసరం లేదు, తన ఇంట్లో నుంచి బయటకు పంపియండి, ఎంత ధైర్యం ఉంటే నాకే పాయిజన్ ఇవి చంపాలనుకుంటున్నాడని అంటూ ఉంటే హీరో ఏమో అసలు నేను చేసింది మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా, లేకనే ఎందుకు మాట్లాడుతున్నారు డాడీ అంటున్నా కానీ అసలు పట్టించుకోరు. అలాగే మేడ్ కూడా హీరోకు సపోర్ట్ చేయడం చూసిన హీరో వాళ్ళ బ్రదర్ ఏమో ఆ మేడ్ని కొట్టి నువ్వు మా ఇంట్లో కేవలం పని మనిషి మాత్రమే, నువ్వు ఇలా మా పైన పెత్తనాలు చెల్లించడానికి వీల్లేదని చెప్పి తన్ని కొట్టేసరికి హీరో కోపంగా అయితే సరే ఇప్పుడు చెప్తున్నాను వినండి, మా మదర్ షేర్స్ కూడా ఇవే కంపెనీలో ఉన్నాయి కదా, ఆ షేర్స్ నాకు ఇచ్చేయండి డాడీ, మీరు ఎప్పుడైనా అనుకున్నారా నేను కూడా నీ సొంత కొడుకునని, అసలు నన్ను పట్టించుకోవడమే మారిపోయారు, అలాగే ఎప్పుడైతే నీకు నీ సెకండ్ కొడుకు వచ్చాడో తన మాటలే ఎక్కువైపోయావని చెప్తూ ఉంటే మరోవైపు ఏమో ట్యాంక్ ట్యాంగ్ తనకి కావాల్సినది పిల్లలో దొరుకుతుందని పిల్లో మొత్తం కూడా లాగుతూ ఉంటుంది. అలాగే తనకి తీయడానికి రాకపోయినా కానీ బలవంతంగా నోటితో కరుస్తూ తీస్తూ ఉంటే అందులోనే ఒక బొమ్మ అనేది కనిపిస్తుంది. అలానే హీరో వాళ్ళ నాన్నేమో మేడ్ తోటి మాట్లాడాలని లోపలికి తీసుకొని వెళ్తే హీరో బ్లైండ్ కదని ఇదే మంచి అవకాశం అని తన అనేది ఒక బేస్మెంట్ లెక్కనే తీసుకొని వెళ్ళిపోతారు. అలా హీరోని కిందికి నెట్టేసిన వెంటనే హీరో ఉండి నువ్వేం చేయాలనుకుంటున్నావు అని చెప్తే నువ్వే అన్నావు కదా మీ మమ్మీ షేర్స్ నీ దాంట్లో ఉన్నాయని, ఖచ్చితంగా ఆ షేర్స్ పైన నువ్వు సైన్ చేస్తే నేను వదిలిపెడతాం లేకపోతే ఇక్కడికే చంపేస్తామని వాళ్ళ బ్రదర్ ఏమో హీరో చైన్ అనేది గట్టిగా నొక్కేస్తూ ఉంటాడు. ఆ పెన్ కి తట్టుకోలేక హీరో అరుస్తున్నా కానీ వాళ్ళ స్టెప్ మదర్ ఏమో ఇదిగో పెన్ తీసుకొని సైన్ చేయనంటే హీరో నా ప్రాణం పోయినా నేను అసలు సైన్ చేయనని పెన్ అనేది విసిరేస్తాడు. అది చూసిన వాళ్ళ బ్రదర్ అవునా సరే అయితే నీ ఇష్టం తన్నులు తినని తన్ని కొడుతూ ఉంటే లిల్లీ ఏమో బయట ఎవరు కూడా రాకుండా చూసుకుంటూ ఉంటారు. మరోవైపు ఏమో ట్యాంక్ ట్యాంగ్ ఏమో తనకు దొరికిన బొమ్మను మొత్తాన్ని కూడా స్టిచెస్ చేయాలని, అలాగే ఎలాంటి కూడా బ్లాక్ ఎనర్జీ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళకూడదని చెప్పి తనంతా చేస్తూ ఉంటే తన చేయికి అనుకోకుండా బ్లడ్ అనేది తగులుతుంది. ఆ బ్లడ్ ద్వారా ఆ బొమ్మ మొత్తం కూడా అవుతూ ఉంటుంది. కానీ ఇదే లాస్ట్ అని చెప్పి హీరో వాళ్ళ బ్రదర్ ఏమో తన్ని కొట్టడానికి వెళ్తూ ఉంటాడు. అది చూసిన హీరో ఏమో నువ్వు ఇలా కొడితే నేను ఏం చేస్తానో తెలుసన్నా కానీ నువ్వు ఒక బ్లైండ్ అని మళ్ళీ హీరోని అనేది బుల్లి చేయాలని చూస్తూ ఉంటే అప్పుడే హీరోకి కొంచెం కొంచెంగా కనిపించడం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటుంది. హీరో ఉండే షాక్ అయిపోయి నాకు ఎలా ఇలా కనిపిస్తుంది, నాకు నిజంగానే మళ్ళీ తిరిగి కళ్ళు వచ్చాయా, నిజంగానే ట్యాంక్ ట్యాంక్ చెప్పిందంతా నిజమేనా హీరో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే వాళ్ళ బ్రదర్ ఏమో తన షేర్స్ అన్నీ కూడా నాకే వస్తాయి కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. మరోవైపు ఏమో ట్యాంక్ ట్యాంగ్ లాస్ట్గా స్టిచెస్ అన్నీ కూడా వేసేసరికి ఇంతసేపు కూడా ఈ హీరో ఎనర్జీ అలాగే తన లక్ అంతా కూడా ఆ బొమ్మలో ఉన్నది మొత్తం కూడా హీరో బాడీ లేకనేది ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటుంది. అది చూసిన హీరో కూడా ఏదో తన శక్తికి పవర్ వచ్చినట్టు తన కళ్ళు ఒక్కసారిగా ఎక్స్రే అయ్యేలాగా మారిపోతాయి. అలా తనను తాను చూసుకునేసరికి తనకి పూర్తిగా కనిపిస్తూ ఉంటాయి. అప్పుడే వాళ్ళ బ్రదర్ ఏమో తన్ని కొట్టడానికి వెళ్తూ ఉంటే హీరో ఒక్కసారిగా తిరిగి తనకి కొట్టేసరికి అది చూసిన వాళ్ళ స్టెప్ మదర్ ఉండే అంటే ఇప్పుడు నీ కళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేసాయా, ఇది ఎలా సాధ్యం అవుతుంది, ఎంత ధైర్యం ఉంటే నా కొడుకునే కొడతామని అంటూ ఉంటే బయటన్న లిల్లీ ఏమో నిజంగా మా మదర్ అలాగే మా బ్రదర్ ఇరగదీస్తున్నారు, తన్ని బాగా కొడుతున్నారని హీరోయిన్ తలుచుకొని తను నవ్వుతూ ఉంటుంది. మరోవైపు మా హీరో వాళ్ళ బ్రదర్ ఎంత ధైర్యం ఉంటే నన్ను కొడతామని చెప్తూ ఉండేసరికి ఇన్ని రోజులు కూడా నన్ను అలానే హింసించారు కదా, మీకు కూడా టిట్ ఫర్ టాట్ ఇవ్వాల్సిందే కదా, ఖచ్చితంగా అనుభవించండి అని చెప్తూ ఉండేసరికి వాళ్ళ స్టెప్ మదర్ ఏమో అక్కడున్న వైన్ బాటిల్ తీసుకొని హీరోని కొట్టడానికి వెళ్తూ ఉంటే అది కాస్త తన సొంత కొడుక్కే తగిలేస్తుంది. అది చూసిన వాళ్ళ మదర్ ఏమో నేను కావాలని కొట్టలేదురా, నన్ను క్షమించు, నేను హీరోని కొట్టడానికి వెళ్ళి నీకు తగిలిందని చెప్తూ ఉంటే బయటేమో లిల్లీ దగ్గరికి వాళ్ళ నాన్న వచ్చి ఇక్కడ ఏం జరుగుతుందో నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసరికి బేస్మెంట్ లో ఉన్న హీరో వాళ్ళిద్దరిని కూడా కట్టేసి సౌండ్ రాకుండా గట్టిగా కర్చిప్స్ అనేది పెట్టింటాడు. అలా వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి ఆల్రెడీ బయట లిల్లీ ఎలాగో మీరు నన్ను కొడుతుంటారని చెప్పి ఆ విషయం డాడీకి తెలియకూడదని ఎలాగైనా సరే తను ఏదో ఒక టాపిక్ చేంజ్ చేసి డాడీని ఇక్కడ నుంచి పంపిస్తుంది కాబట్టి ఈ రోజు నా చేతుల్లో మీకు ఉంటుందని చెప్పేసరికి వాళ్ళ బ్రదర్ ఏమో నేను అసలు ఒప్పుకోనని అంటున్నా కానీ
అని హీరో వాళ్ళని చిత్త కొడుతూ ఉంటాడు. ఆ సౌండ్ బయటికి వినిపించిన లిల్లీ ఏమో నిజంగానే మా బ్రదర్ అలాగే మా మదర్ తన్ని బాగా కొడుతున్నారని చెప్తూ ఉంటే, మరోవైపు ఏమో మేడేమో నిజంగా ఇవన్నీ కూడా అలానే జరుగుతున్నాయేమో అని భయపడిపోతూ ఉండేసరికి లిల్లీ ఉండి అదేం లేదు డాడీ, ఇక్కడ క్లైమేట్ చాలా కూల్గా ఉంది కదా, నేను ఇక్కడ వచ్చాను అంతే, అంతకు మించి ఇంకేం లేదు, పదండి మనం లోపలికి వెళ్దామని చెప్తూ ఉంటుంది. అలా చెప్తూ ఉండేసరికి వాళ్ళ నాన్న కూడా సరే అని అంటూ ఉంటే, మరోవైపు ఏమో హీరో నువ్వు కనుక సౌండ్ చేసావనుకో నేను ఏం చేస్తానో తెలియదు చూడు, ఫస్ట్ సైలెంట్గా ఉండమని చెప్తూ ఉంటే, మేడేమో లేదు బాస్ ఒక్కసారి లోపలికి వెళ్ళి చూడండి అని చెప్తూ ఉంటారు. ఆల్రెడీ పాప మొత్తం కూడా చేంజ్ చేయడంతో పైనుంచి చూస్తూ చాలా నవ్వుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు నిజంగానే మా డాడీ ఇరగదీస్తుంటాడని అనుకుంటూ ఉంటే, మరోవైపు ఏమో లిల్లీ వాళ్ళ నాన్నేమో మేడ్ని తిట్టి నిజంగా నువ్వు ఇలానే చేస్తున్నావు, పోనీలే నేను హీరో పైన జాలు చూపిస్తున్నా కానీ నువ్వేమో తన పైన ఇంకా కన్సర్న్ ఎక్కువ చేపిస్తున్నావు అని చెప్పి వాళ్ళిద్దరు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటావు. అప్పుడే హీరో కింద పడిన రాడ్ తీసుకొని వాళ్ళ బ్రదర్ని కొట్టడానికి వెళ్తూ ఉంటే వాళ్ళ స్టెప్ మదర్ ఏమో ఇలాగా కష్టపడి తన నోట్లో ఉన్న ఖర్చు మొత్తాన్ని కూడా బయటకు అనేది వీసేసి గట్టిగా అరుస్తుంది. ఆ సౌండ్ వినిపించిన బయట వాళ్ళేమో షాక్ అయిపోయి ఇదేంటి మా మదర్ సౌండ్ లాగా ఉంది అని చెప్పి గట్టిగా లిల్లీ ఏమో డోర్ దగ్గరికి వెళ్ళి అమ్మ డోర్ ఓపెన్ చేయి, అమ్మ డోర్ ఓపెన్ చేయి, ఏం జరుగుతుంది లోపల అని గట్టిగా అరుస్తూ ఉంటే, మరోవైపు ఏమో లోపల ఉన్న హీరో ఇలాంటి సౌండ్స్ రావు. అప్పుడే మేడ్కి కూడా అర్థమైపోయి నిజంగా ఇలానే జరగాలిలే అని అనుకుంటూ ఉండేసరికి మేడ్ వైపు తిరిగిన లిల్లీ ఉండి నిజంగా తన హీరోనే చేస్తున్నాడా ఏంటని చెప్తూ ఉంటే, హీరో వాళ్ళ నాన్నేమో తనకు బ్లైండ్ కదా, తనకు కనిపించకున్నప్పుడు ఎలా గొడవ పడతాడని అంటూ ఉంటారు. అప్పుడే హీరో ఒక్కసారిగా డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వచ్చేసరికి అది చూసిన వాళ్ళ నాన్నేమో అంటే నీకు ఇప్పుడు కూడా కళ్ళు కనిపిస్తున్నాయి అని చెప్పేసరికి అవును నాకు కళ్ళు కనిపిస్తున్నాయి అని అంటారు. అలా బయటకు వచ్చిన వాళ్ళిద్దరేమో డాడీ మీరు నన్ను సేవ్ చేయండి అని అంటూ ఉంటే, వాళ్ళ స్టెప్ మదర్ కూడా హస్బెండ్ చూడండి నీ కొడుకు ఎలా మమ్మల్ని కొట్టాడని చెప్పేసరికి వాళ్ళ నాన్నేమో హీరోని తిట్టడానికి వెళ్తూ ఉంటాడు. అది చూసిన హీరో ఉండి నాన్న మీకు అసలు కొంచెమైనా కనిపిస్తుందా, నా ఫేస్ కూడా దెబ్బలు తగిలే, నేను కూడా మీ కొడుకునే కొంచెం అది గుర్తు పెట్టుకోండి, వాళ్ళకి మాత్రం దెబ్బలు తగిలిన వెంటనే వాళ్ళపైన మీకు కన్సర్న్ ఎక్కువ ఉంటుందని చెప్తూ ఉంటే, అప్పుడే ట్యాంక్ వచ్చేసి ఇదిగోండి మీరు అలాగే నీ స్టెప్ కొడుకు చేసిన పనులు ఎలాంటివి ఉన్నాయో మా డాడీ లక్కీనే అలాగే తన మంచి ఫ్యూచర్ని మొత్తం కూడా వాళ్ళు లాగేసుకోవాలని ఇలా మంత్రాలతో కట్టి పెట్టారని చెప్పేసరికి లిల్లీ ఒక్కసారిగా ఆ పేపర్ని గట్టిగా చింపేసి ఇలాంటి ఫేక్ ఎవరు నిరూపించినా మేము అసలు నమ్మమని చెప్తూ ఉంటే, హీరో ఏమో తన దగ్గరకు వెళ్ళి కొట్టాలని చూస్తూ ఉండేసరికి అప్పుడే ఒక్కసారిగా హీరో బ్రదర్ ఏమో కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. అది చూసిన వాళ్ళ నాన్నమ్మ వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేద్దాం పద అని చెప్తూ ఉండేసరికి వాళ్ళ స్టెప్ మదర్ ఏమో హీరో వైపు చూస్తూ ఉంటే ట్యాంక్ ఏమో ఇలానే కదా జరిగేదని అని హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా బయటకు వచ్చిన వెంటనే వాళ్ళ నాన్నేమో హీరోని గట్టిగా చంప పైన కొడతాడు. అలా కొట్టేసరికి ఇదంతా నీ వల్లే తెలుసు, తను 9 months నుంచి ఫుల్గా రికవర్ అయిపోయాడు, నువ్వు ఎప్పుడైతే వచ్చావో బ్యాడ్ లక్ లాగా మళ్ళీ తనకి కళ్ళు పోయాయి అని చెప్తూ ఉండేసరికి అది విన్న హీరో నాన్న ఇదంతా నేనేం చేయలేదు, తనే నా ఫ్యూచర్ మొత్తాన్ని కూడా లాక్కోవాలని చేశాడు, అందుకే నేను అలా బ్లైండ్ అయ్యాను, మీరు ఎప్పుడైనా ఆలోచించారా, నేను నీకు ఎప్పుడైనా పాయిజన్ ఇచ్చానంటే మీరు ఎలా ఆలోచించగలిగారు అని చెప్పేసరికి వాళ్ళ నాన్నకున్న ఈగో కారణంగా హీరోకి ఇవ్వాలనుకున్న షేర్స్ అన్ని కూడా చింపేసి నేను నీకు నా ఆస్తిలో ఒక్క పైసా కూడా నీకు ఇవ్వను, నువ్వు ఎలా బతుకుతావో బతుకుపో అని చెప్పేసరికి అలాగే మేడ్ వైపు తిరిగి ఇంకెప్పుడు కూడా నువ్వు మా ఇంట్లో పనిచేయడానికి రావద్దని చెప్పేసరికి హీరో కింద పడిన బొమ్మను తీసుకొని అమ్మ నువ్వు లేకున్నప్పటి నుంచి నాకు లైఫ్ వెళ్ళినట్టు వెళ్ళిపోయింది, నువ్వెందుకు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావమ్మా, నాకు ఎవరు కూడా లేరని చెప్తూ ఉంటే ట్యాంగ్ అలాగే ఆ మేడ్ కూడా మేమిద్దరం కూడా నీకు తోడుంటాం, ఇప్పటి నుంచి మన ముగ్గురం కూడా ఒక ఫ్యామిలీ, మనం ఫ్యామిలీ లాగే కలుసుందామని చెప్పేసరికి హీరో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. పద అయితే మనందరం కూడా కలిసి ఇంటికి వెళ్ళామని చెప్పేసరికి అందరూ కూడా ఇంటికి అనేది వెళ్ళిపోతారు. అప్పుడే హీరోయిన్ పాపను అనేది పార్క్కి తీసుకొని వెళ్తే హీరో తన కోసం వచ్చిన వెంటనే ఇంట్లో ఉన్న మేడేమో వాళ్ళ కోసం ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ చేస్తారు. తను మేడ్గా కాకుండా సొంత అమ్మలాగా చూసుకుంటూ ఉంటాడు. అలా ఆ మేడేమో బయట కూర్చుంటూ ఉండేసరికి అందరం కూడా ఇదే చైర్లోనే కూర్చొని తిందాం కూర్చొని అంటూ ఉంటే అప్పుడే వాళ్ళకి 2 లెగ్ పీసెస్ అనేవి కనిపిస్తాయి. అది చూసిన హీరో ఏమో ఒకటి హీరోయిన్ పాపకి ఎందుకంటే తను పెద్ద కావాలి కదని చెప్పి, ఇంకొకటేమో వాళ్ళ ఇంట్లో ఇంతసేపు కూడా కష్టపడి నా మేడ్కి అనేది వేస్తూ ఉండేసరికి ఆ మేడేమో నాకొద్దు మీరే తినండి అన్నా కానీ పర్లేదని చెప్తారు. అది విన్న పాపేమో వెంటనే తన దగ్గర ఉన్న చికెన్ పీస్ కూడా అదేసి కిచెన్ రూమ్లోకి వెళ్ళి మొత్తం కూడా స్మాషెస్ లాగా మొత్తం చేసి ఇదిగోండి ఇప్పుడు అందరం కూడా కలిసి తినొచ్చు చూడండి ఇప్పుడు ఎలా ఉందని చెప్పేసరికి హీరో ఏమో నిజంగానే నా కూతురు చాలా ఇంటెలిజెంట్ తెలుసా అని అనుకుంటూ ఉంటే అవును డాడీ ఎప్పుడు నేను నీ కూతురులాగే ఉంటానని చెప్తూ ఉంటుంది. అలాగే మనం ఇప్పుడు ప్రెసిడెంట్ గూని కలుద్దామని చెప్పేసరికి వాళ్ళ నాన్న అది విని మనకి చాలా ప్రాబ్లం వచ్చిందని చెప్తూ ఉంటారు. మరోవైపు ఏమో హీరో వాళ్ళ బ్రదర్ అలాగే లిల్లీ వాళ్ళ స్టెప్ మదర్ అందరూ కూడా హాస్పిటల్కి అనేది వెళ్ళింటారు.
కానీ హీరో వాళ్ళ బ్రదర్ ఏమో బ్లైండ్ కాకుండా నార్మల్ గానే ఉంటారు, కానీ కొంచెం తలనొప్పి మాత్రమే ఉంటుంది. ఇదంతా కూడా లిల్లీ వల్లని. లిల్లీని తిడుతూ ఉండేసరికి వాళ్ళ మదర్ కూడా నువ్వు వెళ్ళమ్మా, నేను మీ బ్రదర్ తో పాటు ఉంటానని చెప్తూ ఉంటారు. అలాగే వెంటనే హీరో వాళ్ళ బ్రదర్ కి ఏమో మొత్తం కూడా దగ్గు వస్తూ బ్లడ్ వస్తూ ఉండేసరికి మనం వెంటనే ఆసారి కలిసిన మంత్రికుని ఖచ్చితంగా కలవాలి, తను ఎక్కడున్నాడో కనుక్కోమ్మా అని చెప్పేసరికి మరోవైపు మీ హీరో అలాగే ట్యాంక్ ట్యాంక్ కూడా కలిసి గూగుల్ ఆఫీస్ అనేది వస్తూ ఉంటారు. అది చూసిన వాళ్ళ నాన్న నుండి మనం నిజంగానే తన దగ్గరికి వెళ్ళగలమా, మనం ఆఫీస్ లోపలికి వెళ్ళిన వెంటనే పెద్ద గొడవ అవుతుందని చెప్తూ ఉండేసరికి ట్యాంక్ ట్యాంక్ ఏమో ఎందుకు నన్ను అని అంటూ ఉంటాదా, ఏం లేదు అదొక పెద్ద చరిత్ర అని చెప్పేస్తారు. అలా తన లోపలికి వెళ్ళిపోయిన వెంటనే అక్కడ ఒక రిసెప్షనిస్ట్ అమ్మాయి ఏమో హీరోకి అనేది వాటర్ చల్లేస్తుంది. నువ్వు చేసిన రచ్చ చిన్నదనుకున్నావా పోయినసారి, అలాంటప్పుడు ఇప్పుడు ఎలా రాగలిగావు అని చెప్తూ ఉండేసరికి ట్యాంక్ ట్యాంక్ ఏమో మా డాడీ ఏం ఎక్కువేం చేయలేదు, మా డాడీ చాలా మంచివాడు, మీరు వెంటనే తను వదిలిపెట్టండి అన్నా కానీ అసలు వదిలిపెట్టుకోకుండా హీరోయిన్తోటి చాలా రూడ్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా గు కంపెనీ సీఈఓ అయిన గుషన్ అనే అమ్మాయి ఏమో తన కెమెరాలో చూస్తూ ఉంటుంది. అలా తన దగ్గరకు వెళ్ళాలని చూస్తుంది, ఎందుకంటే కింద ట్యాంక్ ట్యాంక్ అనేది కనిపిస్తుంది. ఇదంతా వీడియో కూడా ఆల్రెడీ హీరో వాళ్ళ బ్రదర్ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ బ్రదర్ నవ్వుతూ ఉంటే వాళ్ళ మదర్ ఉండి ఇదే నీకు మంచి అవకాశం రచను, నువ్వెంత వీలైతే అంత తొందరగా డిశ్చార్జ్ అయిపోయి నువ్వు కూడా గూ కంపెనీకి దగ్గరికి వెళ్ళావనుకో తను ఖచ్చితంగా మన కంపెనీకి ఇన్వెస్ట్ చేస్తుంది, అప్పుడు మీ డాడీ చేతిలో ఇంకా గొప్ప అయిపోతావు, అప్పుడు నీకు వెంటనే ఆస్తి మొత్తం కూడా రాసిస్తాడని చెప్తూ ఉంటారు. మరోవైపు మీ హీరో అలాగే ట్యాంక్ ట్యాంక్ కూడా బయటికి వెళ్ళాలని అనుకుంటారు, ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్ లో నా హీరో అనేది అనుకోకుండా అక్కడ కనిపిస్తున్నది గూ కంపెనీ సీఈఓ అని తెలియక తనతో అనేది కొంచెం రూడ్ గా మాట్లాడింటాడు. అవన్నీ కూడా వాళ్ళ కంపెనీ వాళ్ళంతా కూడా చూడడంతో ఈసారి హీరోని కంపెనీలోకి రానియకుండా చేస్తూ ఉంటారు. అలా సెక్యూరిటీ గార్డ్స్ తన్ని బయటకు లాక్కొని వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు అక్కడికి సీఈఓ అయిన గూచి అనేది వచ్చేస్తుంది. తను చూసిన వెంటనే ట్యాంక్ ట్యాంక్ ఏమో ఆంటీ మీరు ఇక్కడ ఉన్నారని చెప్పేసరికి గూచి కూడా అవునమ్మా నువ్వు ఇక్కడ ఏంటని చెప్తూ ఉంటే తను మా డాడీ మిగతా రోజు కావాలని ఏం మాట్లాడలేదు, అదంతా కూడా తన పొరపాటు వల్ల జరిగిపోయింది, మా డాడీని ఇది ఒక్కసారికి క్షమించండి ఆంటీ మన ఇద్దరం కూడా మాట్లాడదామని చెప్పి తను అనేది తన కంపెనీలోకి తీసుకొని వెళ్ళిపోతుంది. అలా చూసిన హీరో ఉండి నన్ను క్షమించండి అది నాకే తెలీదు, నా నోరు నా కంట్రోల్లో లేకుండా వచ్చేసిందని చెప్పేసరికి ట్యాంక్ ట్యాంక్ కూడా అవును మా డాడీ పైన ఎవరో కావాలని అలా చేపించారు, ఇంకెప్పుడు కూడా మా డాడీ అలా చేయరు క్షమించండి అని చెప్పేసరికి సరే అయితే నేను ఈసారి ట్యాంక్ ట్యాంక్ ముఖం చూసి నేను వదిలిపెడుతున్నానని చెప్తూ ఉంటే అప్పుడు అసిస్టెంట్ వచ్చేసి ఇక్కడికి హీరో వాళ్ళ బ్రదర్ అయిన బౌచన్ కూడా వచ్చాడని చెప్పేసరికి అది విన్న హీరో సైలెంట్ అయిపోతే నేను తనతో మాట్లాడేంత ఖాళీగా లేనని చెప్పి తను అనేది అక్కడ నుంచి పంపించేస్తారు. తర్వాత గు వాళ్ళతో మీటింగ్ అయిపోయినాక హీరో అలాగే ట్యాంక్ ట్యాంక్ ఇద్దరు కూడా కలిసి ఇంటికి వచ్చేసరికి అక్కడ తన అసిస్టెంట్ అలాగే ఇంతకు ముందు బౌ కంపెనీలో పనిచేసిన కొంతమంది ఎంప్లాయీస్ అంతా కూడా కలిసి హీరో దగ్గరకు వచ్చేసి బాస్ మీరు లేనందుకు మేము కూడా అక్కడ అసలు ఉండాలనుకోవట్లేదు, మేము కూడా మీతో పాటు వచ్చేస్తాం, మీరు కొత్త కంపెనీ స్టార్ట్ చేసినా మేము మీతో పాటు కష్టపడి పనిచేస్తామని చెప్పేసరికి హీరో కూడా చాలా హ్యాపీగా సరైన ఒప్పుకుంటాడు. అలా వాళ్ళంతా కూడా కలిసి ఒక ప్రమాణం లాగానే చేసేసుకుంటారు. తర్వాత అంతా కూడా నెక్స్ట్ అనే గూ కంపెనీ ప్రాజెక్ట్ ఎవరికి ఇవ్వాలనేది బిడ్డింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అక్కడికి హీరో వాళ్ళ స్టెప్ మదర్ అలాగే లూచన్ కూడా రావడంతో అందరూ కూడా అక్కడికి వస్తారు. అప్పుడు హీరో కూడా ట్యాంక్ ట్యాంక్ తీసుకొని వచ్చేసరికి చూసావమ్మా తను ఎక్కడికి వచ్చాడో, ఇక్కడ కూడా ఒక చిన్న పాపను తీసుకొని వచ్చాడని నవ్వుకుంటూ ఉంటారు. హీరో అవన్నీ పట్టించుకోకుండా సైడ్కి వెళ్ళి నిలబడిపోతూ ఉంటే వాళ్ళ బ్రదర్ బౌచున్నేమో చూసారా అసలు ఇంట్లో నుంచి బయటకు పంపించినా కానీ ఒక ప్రాజెక్ట్ కోసం ఎలా వస్తున్నాడని అందరు ఎదురుగా హీరోని అవమానపరచాలని చూసి తన్ని కొట్టడానికి వెళ్తూ ఉంటే హీరో వాళ్ళ స్టెప్ మదర్ ఏమో తను ఆపేస్తుంది. అది చూసిన తనేమో మాటలతో అవమానపరుస్తూ చూసావా అక్కడున్న వస్తువులు ఎంత కాస్ట్ నీకు తెలుసు అని చెప్తూ ఉంటే పాప అప్పుడే అక్కడున్న కాస్ట్ల ఐటమ్స్ వైపు అనేది చూస్తూ ఉంటుంది. నిజంగానే మా డాడీకి అందులో ఏదో ఒక కాస్ట్ ఐటమ్ తీసుకుంటే ఖచ్చితంగా మా డాడీ రిచ్ అయిపోతాడని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు అక్కడికి గు కంపెనీ సీఈఓ గూజియా వచ్చిన వెంటనే నేను ఇక్కడ ఒక బిడ్డింగ్ లో ఒక చిన్న చేంజ్ చేయాలనుకుంటున్నానని చెప్తూ ఉంటే మిగతా కంపెనీ వాళ్ళంతా కూడా ఏంటని అడుగుతారు. అప్పుడే గూజియా ఏమీ కూడా లేదు, ఇవిగా ఇక్కడ ఉన్నాయి కాస్ట్ల ఐటమ్స్, అవి ఎవరికైతే కాస్ట్ అనిపిస్తాయో వాళ్ళు తీసుకోవాలి, అలాగే అదే నిజంగానే చాలా కాస్ట్ల ఐటమ్ అని తెలిసిందనుకో వాళ్ళకి నా ప్రాజెక్ట్ ఇస్తానని చెప్పేసరికి అక్కడ ఉన్న ఒక పార్ట్నర్ అనేది హీరో వాళ్ళ బ్రదర్ తీసుకుంటాడు. అది కూడా 20 మిలియన్ పెట్టి తీసుకునేసరికి హీరో వైపు తిరిగి నీ దగ్గర మనీ ఉన్నాయో తీసుకోవడానికి, అసలు మనీ లేవో ఎంత ఉన్నాయో చెప్పు, దానికి తగ్గట్టు ఒక చీప్ క్వాలిటీ తీసుకోమని చెప్తూ ఉంటే వాళ్ళ స్టెప్ మదర్ అలాగే తను కూడా నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడే పాపేమో అక్కడ కనిపిస్తున్న ఒక జేడ్ లాకెట్ లాంటిది చూస్తూ ఉంటే తనకి ఏదో మెరుస్తున్నట్టు కనిపిస్తుంది. అలా వెంటనే తన దగ్గరికి వెళ్ళి ఆ జేడ్ లాకెట్ ని తీసుకున్న డాడీ దీన్ని తీసుకుందాం మనము అని చెప్పి
చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అది చాలా చిన్న ఐటెం కదా, దాన్ని ఎలా తీసుకుంటావని చెప్తూ నవ్వుతూ పాపకి ఏమైనా తెలుస్తాయా, వస్తువులు వాల్యూ ఎలా తెలుస్తుందో కూడా తెలియదని చెప్తూ ఉంటట. హీరోకేమో పాప పైన ఉన్న నమ్మకంతో తన దగ్గర ఉన్న కార్డులో 10 మిలియన్ అనేది వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. అది చూసిన హీరోయిన్ కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి హీరోయిన్ అనేది ముందుకు వచ్చేస్తూ ఉంటే పాపేమో, అంకుల్ మీరు తీసుకున్నది కేవలం 100 రూపాయల వస్తువు తప్ప దేనికి కూడా వాల్యూవే లేదని చెప్తూ ఉండేసరికి నీకేం తెలుసు ఆ పార్ట్ వాల్యూ అని చెప్తూ ఉంటే పాపని నాకు అన్ని కూడా తెలుసు అంకుల్, చూడండి దాని వాల్యూ ఎంత మీకే తెలుస్తుందని చెప్తూ ఉండేసరికి అప్పుడే అక్కడికి గూ కంపెనీ సీఈఓ అయిన గువా అనేది వచ్చేసి తన నుండి నిజంగానే పాప చెప్పింది కరెక్ట్, అది 100 రూపాయల వస్తువు తప్ప దేనికి కూడా వాల్యూ లేదని చెప్పేసరికి అది విన్న హీరో బ్రదర్ అయిన చువాన్కేమో కోపం వచ్చేసి వెంటనే ఆ పార్ట్ అనేది కింద వేసి పగలగొట్టేస్తాడు. అది చూసిన అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నిజంగానే తన 20 మిలియన్ మొత్తం కూడా వేస్ట్ అయిపోయావని చెప్పి నవ్వుకుంటూ ఉండేసరికి తన కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోలేక సైలెంట్ గా అలానే ఉండిపోతే అప్పుడే మళ్ళీ సీఈఓ ఏమో ట్యాంక్ దగ్గరికి వెళ్ళి నిజంగా నువ్వు చాలా గ్రేట్ తెలుసా, ఇది 2000 ఇయర్స్ బ్యాక్ అది రాజు దగ్గర ఉండే లాకెట్, అలాంటిది నువ్వు తీసుకున్నావు అంటే నువ్వు చాలా గ్రేట్ తెలుసా, దీని కాస్ట్ వచ్చేసి 100 మిలియన్ పైన ఉంటుందని చెప్తూ ఉండేసరికి అది విన్న మిగతా కంపెనీ సీఈఓలు అంతా కూడా షాక్ అయిపోతూ ఉంటే అప్పుడు హీరో అసిస్టెంట్ ఏమో ట్యాంక్ దగ్గరికి వెళ్ళి ట్యాంక్ నిజంగా నువ్వు చాలా గ్రేట్ తెలుసా అని చెప్తూ ఉంటే గూ కంపెనీ సీఈఓ ఏమో హీరో పాపకనే తనకే ఇచ్చేస్తుంది. గూ కంపెనీ సీఈఓ అనమాట మన హీరోయిన్. అలా ఇంకొక కంపెనీ సీఈఓ ఏమో ట్యాంక్ దగ్గరికి వెళ్ళి నేను మీకు కావాల్సి ఉంటే 100 మిలియన్ ఇచ్చేస్తాను, నాకు ఈ లాకెట్ ఇస్తామని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని ఆ మనీ అనేది తీసుకొని హీరోకి ఇస్తే హీరో ఉండి నేను నీకు ఫ్యూచర్లో నీ మనీ మొత్తం నీకు ఇచ్చేస్తానని చెప్తూ ఉండేసరికి పాపేమో అదే వద్దు డాడీ మన ఇద్దరం కూడా సొంత కూతురం కాబట్టి ఇలానే ఉందామని చెప్తుంది. మరోవైపు మీ హీరో వాళ్ళ స్టెప్ మదర్కి ఆ మాంత్రికుడు ఎక్కడున్నాడో తెలుసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోదండి మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని వాళ్ళిద్దరు కూడా అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతారు. మరోవైపు మీ హీరోయిన్ అలాగే హీరో ట్యాంక్ కూడా కలిసేస్తూ ఉంటే హీరోయిన్ ఏమో పాపని చాలా జాగ్రత్తగా చూసుకొని చెప్పేసరికి హీరో అవును తను నా లక్కీ స్టార్, అలాంటప్పుడు నేను తను ఎలా వదులుకుంటానని చెప్తూ ఉంటే మరి ఒకవేళ తన సొంత పేరెంట్స్ వస్తే ఎలా అని చెప్పేసరికి హీరో ఇంటికి వెళ్ళినా అదే ఆలోచిస్తూ ఉంటాడు. నిజంగానే ట్యాంక్ వాళ్ళ సొంత పేరెంట్స్ వస్తే తను నన్ను వదిలిపెట్టి వెళ్తుందా, నిజంగా ఎంతైనా కానీ తన బ్లడ్ రిలేషన్నే కోరుకుంటుంది కదని చెప్పి తను అక్కడ నుంచి అనేది వెళ్ళిపోవాలనుకుంటాడు. కానీ అప్పుడే తనకి సడన్ గా ఏదో హార్ట్ పెయిన్ వచ్చినట్టు అలాగే తన నోట్లో నుంచి బ్లడ్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే ఇదంతా కూడా వాళ్ళ స్టెప్ బ్రదర్ అనేది చేపిస్తూ ఉంటాడు ఒక మాంత్రికుడి ద్వారా. అలా హీరో స్పృహ తప్పి కింద పడిపోతాడు. హాస్పిటల్ అడ్మిట్ చేసిన వెంటనే ట్యాంక్ ఇదంతా చూసి కూడా ఇదంతా కూడా ఆ డెవిల్స్ పనే పద అంకుల్ మనం వెళ్ళి వాళ్ళ సంగతి చెప్దామని హీరో అసిస్టెంట్ అనేది అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. మరోవైపు ఏమో ఈ న్యూస్ తెలుసుకున్న హీరో వాళ్ళ బ్రదర్ ఏమో కేవలం తను స్పృహ తప్పి కింద పడిపోయాడంటే అంతే, అంతకు మించి ఇంకేం లేదంటే తను ఖచ్చితంగా చనిపోవాలని చెప్తూ ఉండేసరికి అది విన్న మాంత్రికుడేమో అంత ఈజీగా చేయను, నాకు కేవలం 50 మిలియన్ అయినా ఇస్తే కానీ నేను చేయను అని చెప్పేసరికి హీరో వాళ్ళ స్టెప్ మదర్ మన దగ్గర అంత మనీ లేదు, ఖచ్చితంగా తను చనిపోయడానికి అప్పుడు నా కొడుకే వారసుడు అవుతాడు, కావాల్సింటే నీకు 500 మిలియన్ అయినా ఇస్తానని చెప్పేసరికి అది విన్న మాంత్రికుడు ఒప్పుకోకపోగా వాళ్ళ సిస్టర్ వైపు అనేది చూస్తాడు. నా కనుక మీరు కూతురుని ఇచ్చారనుక ఖచ్చితంగా నేను మీరు చెప్పినట్టే చేస్తానని అంటూ ఉండేసరికి వాళ్ళ బ్రదర్ ఏమో లిల్లీ దగ్గరికి వెళ్ళి ప్లీజ్ లిల్లీ నా కోసం ఇలా సాక్రిఫైస్ చేయ తప్పదు, తర్వాత నేను నిన్ను చాలా బాగా చూసుకుంటానని చెప్పేసరికి వాళ్ళ మదర్ ఏమో తన కొడుకు చెప్పాలని చూస్తుంది. కానీ వాళ్ళ కొడుకేమో అమ్మ నువ్వు ఫస్ట్ సైలెంట్గా ఉండు, మనకి కంపెనీ ఇంపార్టెంట్ అని చెప్పి తను అనేది వాళ్ళ మదర్ కూడా లిల్లీ వైపు తిరిగి ప్లీజ్ అమ్మ మీ అన్నయ్య కోసం ఇది ఒక్క పని చేయి మేము వెళ్తున్నామని చెప్పి తను అక్కడే వదిలిపెట్టేసి వాళ్ళు అనేది ఇంట్లో నుంచి బయటకు అనేది వెళ్ళిపోతారు. అలా మాంత్రికుడు ముసలోడేమో హీరో లిల్లీ పైన కోపంగా తనకు మిస్బిహేవ్ చేయబోతూ ఉంటే లిల్లీ చెంప పైన కొట్టి నువ్వేం చేస్తున్నావో తెలుసా, నేను ఎవరు కూతురో తెలుసా అని చెప్పేసరికి మీ బ్రదర్ మీ అమ్మని ఇక్కడ వదిలిపెట్టిపోయారు, అలాంటప్పుడు నీకేమని అంటూ ఉంటారు. మరోవైపేమో పాప తన అసిస్టెంట్ అలాగే కొంతమంది హీరోతో పాటు నమ్మకమైన 3 వాళ్ళని అనేది తీసుకొని తను ఎక్కడున్నాడో తెలుసుకొని పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే అప్పుడే తనని ఆ ప్లేస్ చూపించి లోపలికి అనేది వెళ్ళాలని చూస్తూ ఉంటుంది. అలా లోపలికి వెళ్ళేసరికి ఇదిగోండి తను ఇక్కడే ఉన్నాడని చెప్తూ ఉంటే లిల్లీ కూడా మీరు వచ్చినని చాలా మంచి సమయానికి సేవ్ చేశారు, చాలా థ్యాంక్స్ అని, ఇదిగో ఇతను అసలు మంచివాడే కాదు అమ్మాయిల పైన మిస్బిహేవ్ చేయాలని చూస్తున్నాడు, వెంటనే తను జైలుకి తీసుకుని వెళ్ళిపోండి అని చెప్తూ ఉంటే ఆ మాంత్రికుడు ఎవరు నేను ఎవరో తెలుసా, నేనేం చేస్తానో తెలుసా, మిమ్మల్ని ఇక్కడ చంపేస్తానని
చెప్పి ఏవో పిచ్చి మంత్రాలు చదువుతూ ఉంటే ట్యాంగ్ ట్యాంగ్ ఏమో ఇవన్నీ కూడా నీ దగ్గర అస్సలు పంచవు, ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను కదా నీ సంగతి చెప్తానని అంటూ ఉంటుంది. అలాగే వెంటనే తను అనేది పోలీస్ స్టేషన్కి పంపించేయండి, తన నిజ స్వరూపం అంతా కూడా పోలీసులకు తెలిసాల్సిందని చెప్పి లిల్లీని అనేది బయటకు తీసుకుని వచ్చేసరికి లిల్లీ ఏమో హీరో దగ్గరికి వెళ్ళి చాలా థ్యాంక్స్ బ్రదర్, నేను ఇన్ని రోజులు కూడా మా సొంత బ్రదర్ మంచిగా చూసుకుంటాడు అనుకున్నాను, కానీ వాళ్ళు ఇలాంటి వాళ్ళు అనుకోలేదు, ఇప్పటి నుంచి నేను మీకు హెల్ప్ చేస్తాను, మొత్తం కూడా మీరు చెప్పినట్టే నేను చేస్తాను, ఇంకెప్పుడు కూడా మీకే సపోర్ట్ చేస్తాను అనేసరికి హీరో కూడా సరే అంటాడు. అలా ఇంటికి వెళ్ళిన వెంటనే లిల్లీనేమో వాళ్ళ బ్రదర్ కొట్టేసి నేను చెప్పింది ఏంది, నువ్వెందుకు పోలీసులకు ఫోన్ చేసావని చెప్తూ ఉండేసరికి లిల్లీ ఏమో అమ్మ నీకు ఎప్పుడు కూడా అన్నయ్యనే, చిన్నప్పటి నుంచి తనే ఇంపార్టెంట్ కదా, నాకు అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి సరే అమ్మ ఈ ప్లాన్ ఫెయిల్ అయితే ఏంటంటే ఇదంతా కూడా ట్యాంక్ వచ్చి రావడం వల్లే కదా, వాళ్ళ సొంత పేరెంట్స్ వచ్చారని చెప్పామనుకో ఖచ్చితంగా అప్పుడు ఆ పాపని అక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోతారు, తర్వాత హీరో ఫ్యూచర్ మొత్తం కూడా మనకే వస్తుంది కదా అని చెప్పి వాళ్ళు ఇంకొక ప్లాన్ అనేది వేస్తారు. ఆ ప్లాన్ ప్రకారమే కొంతమందిని అనేది అరేంజ్ కూడా చేస్తారు. ఈ రోజు అఫీషియల్ గా హీరోకి అనేది ఆ ప్రాజెక్ట్ అనేది ఇవ్వడానికి ఒక చిన్న పార్టీలా గ్యాదర్ చేస్తే అక్కడికి ఇద్దరు వాళ్ళు వచ్చేసి ట్యాంక్ అనేది తన కూతురని తీసుకోబోతూ ఉంటే తను భయపడిపోయి హీరో దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. అలాగే హీరో మీరు ఎవరని చెప్తూ ఉండేసరికి మేము తన సొంత పేరెంట్స్, మీకు నమ్మకపోతే ఇదిగోండి డిఎన్ఏ టెస్ట్ కూడా మీకు తెలుస్తుందని చెప్పి డిఎన్ఏ పేపర్ ఇచ్చేసరికి హీరో ఇలాంటివి నేను ఎన్నైనా సరే సృష్టించగలను, మీరెలా నమ్ముతున్నారు తన కూతురు అని చెప్తూ ఉండేసరికి ఆ అమ్మాయి ఏమో నిజంగానే మొక్కల పైన కూర్చొని ఏడుస్తాను, నాకు ఒక్క కూతురు, తనేమో మీరు ఇలా తీసుకుని వెళ్ళిపోయారు, హీరోను హోంవర్క్ ట్రాఫిక్ వాళ్ళు పిల్లలు ఎత్తుకొని దొంగలని చెప్తూ ఉండేసరికి ట్యాంక్ టైం అసలు మా డాడీ అలాంటి వాడు కాదని చెప్తూ ఉంటే అసిస్టెంట్ కూడా హీరోని ప్రొటెక్ట్ చేస్తూ ఉండేసరికి కరెక్ట్ టైంకి లిల్లీ వస్తుంది. నిజానికి వీళ్ళే దొంగలు, వీళ్ళే పిల్లలు తీసుకుని వెళ్ళి అమ్ముతారు, మా అన్నయ్య తనకి కొంచెం మనీ ఇవ్వడంతో వీళ్ళు ఇక్కడికి వచ్చారు, వీళ్ళ అన్నీ కూడా తెలుసు, అలాగే వీళ్ళకి పోలీస్ స్టేషన్లో కూడా కొన్ని కేసెస్ కూడా ఉన్నాయని చెప్పేసరికి వాళ్ళు భయపడిపోతూ పారిపోవాలని చూస్తూ ఉంటే మీడియా వాళ్ళంతా కూడా వాళ్ళు అనేది సెర్చ్ చేసి చుట్టుముట్టేస్తారు. అది చూసిన ట్యాంక్ ఏమో లిల్లీ దగ్గరికి వెళ్ళి చాలా థ్యాంక్స్ అంటే అని చెప్తూ ఉంటే పర్లేదని అంటారు. తర్వాత తన ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ బ్రదర్ ఏమో మళ్ళీ తన చెంపపైన కొట్టి నా ప్లాన్స్ అన్ని కూడా ఇలానే నాశనం చేస్తామని చెప్తూ ఉండేసరికి నన్ను ట్యాంక్ ఒకసారి సేవ్ చేసింది కాబట్టి నేను తను ఇప్పుడు సేవ్ చేశాను, మళ్ళీ మీరు తన జోలికి వస్తే నేను అసలు ఒప్పుకోనని లిల్లీ చెప్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి హీరో అలాగే ట్యాంక్ కూడా ఇద్దరు కూడా కలిసి వచ్చేసి నిజంగానే ఇక్కడ గొడవ బాగానే జరుగుతున్నట్టుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని హీరో చెప్తూ ఉంటాడు. అలాగే లిల్లీ కూడా ఏడుస్తా అమ్మ నీకు ఎప్పుడైనా కానీ నా పైన కొంచెమైనా కన్సర్న్ కలిగిందా, నేను కూడా నీ సొంత కూతురునే కదా, ఎలా ముసలివాడికి ఇచ్చి రావాలనిపించింది, మీరు చేసిన ప్రతి ప్లాన్ లో నేనున్నాను చూడు, నాదే తప్పని అంటూ ఉండేసరికి అది విన్నా చువానేమో ఇప్పుడు ఏంటంట అంటే నువ్వు హీరోకు సపోర్ట్ చేయాలనుకుంటున్నావా, సపోర్ట్ చేయాలనుకుంటే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నువ్వు కూడా ఇప్పటి నుంచి మా టీమే కాదని తనకి అనేది నీకు ఒక లెసన్ నేర్పిస్తారని తన్ని కొట్టడానికి వెళ్తూ ఉంటే అప్పుడే లిల్లీ ఏమో మీరు ఇలా చేస్తారని తెలిసే నా దగ్గర ప్రతి ఒక్క ఎవిడెన్స్ కూడా ఉన్నాయని వాళ్ళ డాడీకి తను ఎలా పాయిజన్ ఇచ్చాడు, అలాగే హీరోని ఎలా బయటకు గెంటేయాలని మాట్లాడుకున్నవన్నీ కూడా రికార్డ్ అయిపోయి ఉంటాయి. అది చూసిన లిల్లీ వాళ్ళ బ్రదర్ ఏమో లిల్లీని కొట్టడానికి వెళ్తూ ఉంటే హీరో తను సేవ్ చేస్తాడు. అప్పుడు అక్కడికి వాళ్ళ నాన్న వచ్చేసి వెంటనే తన వైఫ్కి డివోర్స్ ఇచ్చేస్తారని మీ ఇద్దరు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని గట్టిగా అరిచేసరికి తను చెప్తున్నటువన్నీ కూడా పిచ్చి మాటలు, తన మాటలు నమ్మొద్దు, తనకి ఏదో పిచ్చి పెట్టి ఇలా బిహేవ్ చేస్తుందని చెప్తూ ఉండేసరికి అది విన్న హీరో వాళ్ళ నాన్న నిజం అవన్నీ కూడా నేను నమ్మాలని చెప్తూ ఉండేసరికి వెంటనే వాళ్ళిద్దరు కూడా మోకాల పైన కూర్చొని నన్ను క్షమించండి, మేము తప్పు చేసాం, ఇంకెప్పుడు కూడా ఇలా బిహేవ్ చేయం, ఇది ఒక్కసారికి క్షమించండి అని గట్టిగా అరుస్తూ ఉండేసరికి వాళ్ళ నాన్న కూడా సరే అని ఒప్పుకుంటాడు. అది చూసిన ట్యాంక్ ఏమో నిజంగా డాడీ ముసలి పర్సన్ ఇంత ఈజీగా ఒప్పుకుంటాడని అనుకోలేదే, ఇన్ని క్రైమ్స్ చేసిన వాళ్ళు ఇంకా మిగతా క్రైమ్స్ చేయలేరని అంటూ ఉంటే అప్పుడే ట్యాంక్ ఏమో లిల్లీ వైపు తిరిగి ఆంటీ మీరు చెప్పారు కదా ప్రామిస్ చేసి మా డాడీ ఏం చేయలేదని నిరూపిస్తా అని చెప్పేసరికి తనకు కూడా అవునని వెంటనే వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళి నాన్న నిజంగా ఇవన్నీ చెప్పినట్టు కూడా నిజమే, ఇప్పుడే కాదు ఇంతకు ముందు కూడా నన్ను ఒక ముసలి పర్సన్కి ఇచ్చి నాతోటి స్పెండ్ చేయాలని చూసారు, కేవలం తనకి ఇలా చేయడానికి, అలాగే అన్నయ్య ఫ్యూచర్ కూడా తనే లాగేసుకున్నాడని చెప్పి అన్ని నిజాలు కూడా, అలాగే మీకు పాయిజన్ ఇచ్చింది కూడా ఎవరో కాదు మన బ్రదరే, ఇన్ని రోజులు కూడా మీరు తనకి హెల్త్ బాగాలేదని చాలా కేర్గా చూసుకున్నారు కదా, ఇదంతా కూడా వాళ్ళ నాటకం అని చెప్పేసరికి హీరో వాళ్ళ నాన్న విని చాలా షాక్ అయిపోతుంది.
పోతాడు. అంతేకాదు తనకి మీరు ఆస్తి మొత్తం అలాగే కంపెనీ రాసిచ్చేసాక మిమ్మల్ని కూడా చంపేయాలని ప్లాన్ వేసుకున్నాడని చెప్పేసరికి అది విన్న వాళ్ళ నాన్నకి చాలా కోపం వస్తూ ఉంటే వాళ్ళ మదర్ ఏమో నీకేమైనా పిచ్చి పట్టినా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు లిల్లీ అని చెప్తూ ఉండేసరికి డాడీ నేను చెప్పేటివన్నీ కూడా నిజమే, నేను నిజంగానే ఆ రోజంతా బాధని ఆ పెయిన్ అనుభవించకపోతే నాకు తెలిసేదే కాదని చెప్పేసరికి వాళ్ళ నాన్నేమో కిందున్న బేస్మెంట్లను ఇద్దరిని కూడా బంధించేసి అసిస్టెంట్ ద్వారా ప్రూఫ్స్ అన్ని కూడా గ్యాదర్ చేసేసరికి నిజంగా మీలాంటి వాళ్ళు ఉంటారని నేను అసలు అనుకోలేదు, నిజంగా నా కొడుకు చెప్పిన మాటలు కూడా నేను నమ్మలేకపోయాను, ఇదంతా నాకు జరగాల్సిన శాస్తి అని చెప్పి వాళ్ళిద్దరిని కూడా పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతాడు. అలా బయటకు వచ్చిన వెంటనే హీరోకని తన కంపెనీ అలాగే తనకి సంబంధించిన షేర్స్ అన్ని కూడా హీరోకి అప్పచెప్పేసి నువ్వు స్టార్ట్ చేసిన కొత్త కంపెనీ మిగతా కంపెనీలన్నీ కూడా నువ్వే చేసుకోమని చెప్తాడు. అలాగే హీరో ఏమో తన ఇంటికి వచ్చిన వెంటనే అక్కడ కొంతమంది గెస్ట్లు అనేది వస్తారు, వాళ్ళు కూడా ఒక రిచ్ ఫ్యామిలీ వాళ్ళే ఉంటారు, వాళ్ళ పేరు వచ్చేసి సూ అంటుంది. వాళ్ళు హీరో పాప ట్యాంక్ అనేది సొంత బయాలజికల్ పేరెంట్సే ఉంటారు. వాళ్ళు చూసిన వాళ్ళేమో మేము నా కూతుర్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చామని చెప్పేసరికి హీరో అసిస్టెంట్ ఇలాంటివి మేము ఎన్ని చూడలేదు, ఇంతకు ముందే ఒకరు కూడా ఇలానే వచ్చారు, ఇప్పుడు మిమ్మల్ని మేము నమ్మాలంటే ఎలా అనుకుంటున్నాం అని చెప్పేసరికి ట్యాంక్ ఏమో నాకు సొంత పేరెంట్స్ వచ్చినాక నేను మాత్రం వాళ్ళతో పాటు వెళ్ళాను, నేను మీ దగ్గరే ఉంటానని చెప్పేసరికి అప్పుడు వాళ్ళైతే సరే మీకు నమ్మకం కలగకపోతే నా కూతురికి ఒక పుట్టుమచ్చలాగా సన్ఫ్లవర్ గుర్తుంటుందని చెప్పేసరికి చూస్తే అలానే కనిపిస్తుంది, అయితే ఇప్పుడు మీరు తను తీసుకొని పోవడానికి ఎందుకు వచ్చారు, ఇన్ని రోజులు కూడా ఎందుకు రాలేదని అడుగుతూ ఉండేసరికి మాకంటూ తన కోసం సెర్చ్ చేస్తూనే ఉన్నాం, ఇప్పటికైనా తను దొరికింది, అయితే సరే మీకు అంత నమ్మకం కలగకపోతే ఇదిగోండి నా హెయిర్ శాంపుల్, అలాగే పాప హెయిర్ శాంపుల్ కూడా తీసుకొని మీకు కన్ఫర్మ్ కలిగితేనే అప్పుడు మా కూతురుని అప్పచెప్పండి అని చెప్పేసరికి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయిన వెంటనే పాపేమో నేను అసలు వెళ్ళండి డాడీ వాళ్ళ దగ్గరికి అని చెప్తూ ఉండేసరికి హీరో ఉండి నిజంగా ఇన్ని రోజులు కూడా అబ్రాడ్లోని వాళ్ళు చాలా రిచ్గా ఉన్నారు కదా, ఇప్పుడు ఎందుకు ఇంత సడన్గా ట్యాంక్ కోసం వచ్చేసరి, నిజంగా ఇందులో ఏదో తేడాగా ఉందని చెప్తూ ఉంటే అసిస్టెంట్ ఏమో బాస్ వాళ్ళు ఎంత అడిగినా కానీ మనం అస్సలు ఇవ్వడానికి అసలు ఒప్పుకోకూడదు అని చెప్తూ వాళ్ళకి ఒక్కగానొక్క కొడుకున్నాడంట, వాళ్ళంతా కూడా తనకి ఆస్తి కూడా ఆల్రెడీ పెట్టించేసారు కాబట్టి మనం తన్ని పంపించడానికి వీల్లేదని చెప్తూ ఉంటే ఇంట్లో ఉన్న మేడండి మీకు ఈ విషయం ఎలా తెలీదు, ఇప్పుడు ఆల్రెడీ ట్యాంక్ 8 years వచ్చాయి కదా, తనకి ఇష్టం లేకుండా వాళ్ళ సొంత పేరెంట్స్కి వెళ్ళడానికి కూడా పర్మిషన్ ఉండదు కదా, తనకి ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడే కదా ఉండొచ్చు అని చెప్పేసరికి అసిస్టెంట్ కూడా నిజంగా నువ్వు చాలా మంచి వ్యాలిడ్ పాయింటే తీసే తెలుసా, నీ అంత నాలెడ్జ్ ఎవరికి కూడా ఉండదని చెప్పేసరికి ఆ మేడం ఇలాంటివి ఎన్ని డ్రామాస్లో చూసుండం బాస్, ఇవన్నీ మాకు తెలిసినట్టువే కదా అని నవ్వుకుంటూ చెప్తూ ఉండేసరికి సరే అని నిజంగానే ట్యాంక్ ఇష్టం లేకపోతే మనం ఇక్కడే పంపించేద్దాం, కానీ అబ్రాడ్లో వాళ్ళకి ఏం జరిగిందో ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిందే, ఇదంతా కూడా మనం కనుక్కోవాలంటే వెంటనే మనం హీరోయిన్ దగ్గరికి వెళ్ళాలి, తనే చెప్తుందని హీరో తన దగ్గరికి వెళ్ళేసరికి తను డైరెక్ట్గా నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి మీరు చేస్తారని అంటూ ఉంటే ఏంటని అడిగేసరికి ట్యాంక్ వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు ఇక్కడికి వచ్చారు తను కావాలంటున్నారు, కానీ నాకు ఏదో తేడాగా అనిపిస్తుంది, అందుకే మీరు కొంచెం కనుక్కోగలరని చెప్పేసరికి సరే అని అంటారు. మరోవైపు ఏమో సూ ఫ్యామిలీ వాళ్ళంతా కూడా కలిసి నిజంగానే పాప మనతో పాటు వస్తుందా, వస్తే మనం ఖచ్చితంగా మన కొడుకుని సేవ్ చేసుకోగలమని చెప్తూ ఉండేసరికి నిజంగానే మనం సేవ్ చేసుకుంటాం, నువ్వు అసలు టెన్షన్ పడొద్దని అంటూ ఉంటాడు. మళ్ళీ నెక్స్ట్ డే సూ అనేది పాప దగ్గరికి వచ్చేసి పదమ్మ వెళ్దాము నేను ఇది చాలా బాగా చూసుకుంటానని చెప్పేసరికి అది విన్న ట్యాంక్ ఏమో నువ్వు నాకు నా సొంత తల్లివైనా నేను నీ దగ్గరికి రాను, కానీ నేను ఒక చిన్న క్వశ్చన్ అని అడగలుగుతున్నాను, నువ్వు నాకు అది చెప్పగలవు అని అంటూ ఉండేసరికి ఏంటని అంటూ ఉంటే అయితే సార్ నేను చిన్నప్పుడు పుట్టినప్పుడు మీరే కావాలనే వదిలేసి వచ్చారా లేకపోతే నన్ను ఎవరైనా కిడ్నాప్ చేశారా, ఆ ఒక్క విషయం చెప్పండి చాలా అనేసరికి అది విన్న వాళ్ళంతా కూడా చాలా షాక్ అయిపోతారు. అలాగే మీరు ఎందుకు నన్ను ఇప్పుడు కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు దానికి కూడా రీజన్ చెప్తారు అనేసరికి వాళ్ళు ఇంకేం మాట్లాడాలో సైలెంట్గా అయిపోయేసరికి మేడేమో మీరు చూసారు కదా తను ఇలానే మాట్లాడుతుంది కాబట్టి ప్లీజ్ మీరు ఈరోజు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, తర్వాత మిగతావన్నీ కూడా చూసుకుందామని చెప్పేసరికి తను అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. మరోవైపు మీ హీరో దగ్గరికి ట్యాంక్ వాళ్ళ సొంత నాన్న అనేది వెళ్ళి మీరు కనుక ట్యాంక్ని మాకు అప్పచెంపితే మా కంపెనీలోని కొంచెం మనీ మీ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తానని చెప్పేసరికి అది విన్న హీరో మీలో ఇన్వెస్ట్ చేస్తానని చెప్పినందుకు చాలా థ్యాంక్స్, కానీ తనకి ఇష్టం లేకుండా తనని మాత్రం నేను మీ దగ్గరికి అస్సలు పంపించలేనని చెప్తూ ఉంటే వాళ్ళ నాన్నుండి అయితే సరే మీరు ఇలా చేస్తే ఇంకా నేను మీకు ట్రబుల్ ఇవ్వాల్సి వస్తుంది మీ ఇష్టం అని చెప్పేసరికి మీరు ఎంత చేసినా సరే నా కంపెనీ లాస్ వచ్చినా సరే నేను చూసుకోగలను, కానీ తనకి ఇష్టం లేకుండా నేనైతే అసలు పంపానని చెప్తుంది. మరోవైపు ఏమో హీరో కోసం పాప వెయిట్ చేస్తే అలానే పడుకుంటూ ఉంటే అప్పుడు అసిస్టెంట్ వచ్చేసి బాస్
అసిస్టెంట్ వచ్చి బాస్ డ్రెస్సెస్ అన్ని కూడా కొన్ని ప్యాక్ చేయను అని చెప్తూ ఉంటే ట్యాంక్ ట్యాంక్ ఉండి ఎందుకని అడుగుతూ ఉండేసరికి ఏం లేదు ఆ షూ కంపెనీ వాళ్ళు మా బాస్ కంపెనీకి ట్రబుల్ ఇచ్చారు, అందుకే తను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు అని చెప్తూ ఉండేసరికి ఇదంతా కూడా తన వల్ల అని చెప్పి తను వెంటనే వాళ్ళ పేరెంట్స్ స్టే చేస్తున్న హోటల్ దగ్గరికి వెళ్ళి నేను ఖచ్చితంగా మీతో పాటు వస్తాను, కానీ మా డాడీకి మాత్రం ఎలాంటి ట్రబుల్ ఇవ్వడానికి నేను అసలు ఒప్పుకోనని చెప్తూ ఉంటే సరే అని తను అబ్రాడ్ తీసుకోవడానికి అనేది వెళ్ళిపోతారు. మరోవైపు అప్పుడే మేడుండి పాప డోర్ ఓపెన్ చేస్తూ ఉంటే తను అనేది ఎలాంటి సౌండ్ రాకపోవడంతో లోపలికి వెళ్ళి చూస్తుంది. అంతకంటే ముందే తన ఫోన్ మోగడంతో లిఫ్ట్ చేసేసరికి ట్యాంక్ ట్యాంక్ మాట్లాడుతూ ఆంటీ నేను అసలు ఇంకా ఇంటికి రాను, నేను మా సొంత పేరెంట్స్తో కలిసి అబ్రాడ్కి వెళ్తున్నానని చెప్పి ఏడుస్తూ నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతాను, డాడీని కూడా మిస్ అవుతానని చెప్పి అలాగే డాడీ చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి తన ఫోన్ కట్ చేసేసరికి మరోవైపేమో హీరో అలాగే అసిస్టెంట్ కూడా నిజంగానే వాళ్ళు ఏదో ఖచ్చితంగా ఒక ప్లాన్ తోటే వచ్చారు, ఖచ్చితంగా ట్యాంక్ ట్యాంక్ డేంజర్ అవుతుందని చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి హీరోయిన్ వచ్చేసి నిజంగానే మీరు అన్నదే కరెక్ట్, లాస్ట్ ఇయర్ తన కొడుక్కి కిడ్నీ ఫెయిల్ అయింది, తను ఎన్నో కిడ్నీ డొనేషన్ అన్ని కూడా సెర్చ్ చేశాడు కానీ తనకి ఏది కూడా దొరకలేదు, ఇప్పుడు తను తన సొంత కూతురు కాబట్టి ట్యాంక్ ట్యాంక్ తన కిడ్నీ ఇవ్వాలని తను ఇప్పుడు తీసుకొని వెళ్ళడానికి వచ్చారని చెప్తూ ఉంటే అప్పుడే మేడ్ ఫోన్ చేసి ఇలా పాపని తీసుకొని వెళ్ళారని చెప్పేసరికి వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్కి అనేది వస్తూ ఉంటారు. పాపే మా బొమ్మను పట్టుకొని ఏడుస్తూ ఉండి ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ లెక్క వెళ్తుంది. అప్పుడు హీరో కొత్తగా పాప వచ్చిన వెంటనే పాపకి చిన్న గిఫ్ట్గా ఆ చిన్న గుర్రం బొమ్మను అనేది ఇచ్చేసరికి పాప తను సొంతంగా చాలా హ్యాపీగా తీసుకొని అప్పటి నుంచి తనతోటే ఆడుకుంటూ ఉంటుంది. అది చూసిన పాప వాళ్ళ మదరే మా బొమ్మను తీసి అక్కడి నుంచి పాడేసేయని చెప్తూ ఉండేసరికి పాప ఇది నాకు మా డాడీ ఇచ్చాడు, నేను అసలు ఒప్పుకొని అన్నా కానీ నువ్వు ఇలా బిహేవ్ చేస్తే నేను అసలు ఎప్పటికీ కూడా పట్టించుకొని అన్నా కానీ ట్యాంక్ ట్యాంగ్ అసలు పట్టించుకోకుండా నాకు ఈ బొమ్మ కావాల్సిందే, నేను అసలు వదిలిపెట్టను, లేకపోతే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను నేను ఏడుస్తూ ఉండేసరికి వాళ్ళ నాన్నేమో తన గురించి అంతగా పట్టించుకోవద్దు కానీ తను మనకి ఇంపార్టెంట్ కదా అని చెప్తూ ఉంటే వాళ్ళ మదర్ ఏమో మనకి ఆల్రెడీ మాస్టర్ చెప్పారు కదా తను ఒక అన్లక్కీ అని, మళ్ళీ ఇప్పుడు మనం తీసుకుని పోతే ఏమైనా అవుతుందేమని వాళ్ళు భయపడుతూ ఉంటారు. మరోవైపు మా ఎయిర్పోర్ట్ దగ్గరికి హీరో అలాగే హీరోయిన్ ఇద్దరు కూడా కలిసి వచ్చి ఉంటారు కానీ ఆల్రెడీ ఫ్లైట్ వెళ్ళిపోయిందని తెలుసుకుని నిజంగా మనం కూడా అక్కడికి వెళ్ళాల్సిందే, ఫస్ట్ అయితే మనం ఒక ప్లాన్ ప్రకారమే వెళ్ళాలని చెప్పి మొత్తం వెతికినా కానీ వాళ్ళకి అసలు ఎవ్వరు కూడా కనిపించారు. ట్యాంక్ ట్యాంగ్ ఏమో అప్పటికి కూడా హీరోని తలుచుకుంటూ ఏడుస్తూనే ఉండి నాకు డాడీ సౌండ్ వస్తుంది నేను వెళ్తానని చెప్తూ ఉంటే వాళ్ళ నాన్నుండి సరే నువ్వు వెళ్తే ఇంకా తర్వాత నేను మీ డాడీ కంపెనీ ఎప్పటికీ కూడా నార్మల్ చేయని చూడు నీ ఇష్టము, ఇంకా మీ డాడీ ఖచ్చితంగా ఏం చేస్తాడో నాకు తెలియదు అని చెప్తూ ఉండేసరికి హీరో గురించి ఆలోచించి ట్యాంక్ ట్యాంక్ వాళ్ళతో పాటు వెళ్ళిపోతుంది. తర్వాత ఎంత ఫోన్ చేస్తున్నా కానీ షూ కంపెనీ వాళ్ళేమో ఫోన్ అసలు లిఫ్ట్ చేయరు. దాంతోపాటు సరే అయితే మనం వెంటనే వెళ్ళాలి, అయితే ఫస్ట్ మనం కొంతమందిని కాంటాక్ట్ అవ్వాల్సిందని చెప్తూ ఉంటే మరోవైపేమో షూ వాళ్ళ ఇంటిననే చూపిస్తారు, ఎందుకంటే ట్యాంక్ ట్యాంక్ వాళ్ళ బ్రదర్కి హెల్త్ బాగాలేదని ఒక డాక్టర్ చెక్ చేస్తూ ఉంటే అక్కడే ట్యాంక్ ట్యాంక్ వాళ్ళ అంకుల్ అనేది జాబ్ అనేది కనిపిస్తాడు. తనుండి డాక్టర్ తోటి ఇదంతా కూడా మనం కలిసే చేస్తున్నాం కానీ నువ్వు ఎప్పుడైనా సరే పొరపాటున షూ వాళ్ళకి చెప్పావనుక నీ కూతురు నీ కొడుకుని చంపేస్తానని ఆ వార్నింగ్ ఇస్తూ ఉంటే అప్పుడు అక్కడికి ట్యాంక్ ట్యాంక్ మిగతా వాళ్ళంతా కూడా రావడంతో జాబ్ ఏమో ట్యాంక్ ట్యాంక్ ని మాట్లాడివ్వడానికి వెళ్తూ ఉంటే ట్యాంక్ ట్యాంక్ ఏమో కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అది చూసిన జాబ్ ఇదే మంచి టైం అని తనకు అసలు ఏ ఫ్యామిలీ అడాప్ట్ చేసుకునిందో తనకు అసలు మేనర్స్ కూడా నేర్పించలేదు కదా అని చెప్తూ ఉండేసరికి నువ్వు చెప్పింది కరెక్టే కానీ ఇప్పుడు తను ఎలా ఉన్నాడు నేను చూడాలి క్యాంగ్ అని చెప్పేసరికి తను ఇప్పుడు బాగానే ఉన్నాడు తిని పడుకున్నాడు అని చెప్తే తనుండి ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేయండి మీ ఆస్తి మొత్తం కూడా నాకు వచ్చేసాక ఇప్పుడు మీ కొడుకేలాగా చనిపోయాడు వాళ్ళతో పాటు కూడా చంపేస్తానని గట్టిగా సైకో లాగా నవ్వుతూ ఉంటాడు. మరోవైపు ఏమో వాళ్ళు పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తెలుసుకున్నాక అప్పుడే అక్కడికి హీరో వాళ్ళ అన్న అలాగే వాళ్ళ సిస్టర్ అయిన లిల్లీ కూడా కలిసి వచ్చి ఏమైంది అలాగే ట్యాంక్ ట్యాంక్ ఎందుకు కనిపించట్లేదని చెప్తూ ఉంటే నాన్న ఇలా జరిగిందని చెప్పేసరికి అవునా సరే అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే వెంటనే లిల్లీకి అనేది గుర్తొస్తుంది నేను కూడా మొన్న అబ్రాడ్కి వెళ్ళినప్పుడు ఒక పార్టీలో మనకి షూ ఫ్యామిలీ పర్సన్ అయినా ఒక జాబ్ పర్సన్ నాతో మీట్ అయ్యాడు, అలాగే తన నా నంబర్ కూడా తీసుకున్నాడు, నన్ను ఫ్లడ్ చేయాలని చూశాడు కానీ నేనే పట్టించుకోకుండా ఇక్కడ నుంచి వచ్చేసానని చెప్తూ ఉంటే అయితే సరే నేను తనని కాంటాక్ట్ అవుతున్నాను అంటూ ఉండేసరికి అయితే సరే మన ప్లాన్ ప్రకారం మనం అందరం కూడా అబ్రాడ్కి వెళ్ళి ఇలానే చేద్దామండి, ఖచ్చితంగా మనకి ట్యాంక్ ట్యాంక్ ఏం జరుగుతుందో కూడా తెలుస్తుందని వాళ్ళంతా కూడా ఒక ప్లాన్ అనేది వేసుకుంటారు. ఆ ప్లాన్ ప్రకారం అందరూ కూడా కలిసి అబ్రాడ్కి అనేది వెళ్ళిపోతారు. అలా హీరో టెన్షన్ పడుతూ ఉంటే హీరోయిన్ ఏమో తనకేం కాదు నువ్వు టెన్షన్ పడొద్దని చెప్తూ ఉంటుంది. మరోవైపు ఏమో ట్యాంక్ ట్యాంక్ ఏమో వాళ్ళ బ్రదర్ రూమ్ లోకి వెళ్తూ ఉండేసరికి అప్పుడు మేడొచ్చి నువ్వు ఎక్కడికి
వెళ్తున్నావమ్మా, అది చాలా డేంజర్ అని చెప్తూ ఉండేసరికి, అది కాదంటే తన రూమ్లోకి డాక్టర్స్ వెళ్ళారు, అలాగే నాకు కూడా చెకప్ చేశారు ఎందుకని అడుగుతూ ఉండేసరికి ఆ మేడికి ఏం చెప్పాలో తెలియక, అదేం కాదమ్మా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, చూడడానికి నువ్వు చాలా మంచిదానిలా కనిపిస్తున్నావు అని చెప్తూ నువ్వు ఎప్పుడు కూడా రూమ్ దగ్గరకు వెళ్ళొద్దని గట్టిగా అరిచేస్తారు. అప్పుడే అక్కడికి సూ కూడా రావడంతో డాక్టర్ కూడా రూమ్ లో నుంచి బయటకు అనేది వస్తాడు. అలా తను టెన్షన్ పడిపోతూ, మేడం నేను నీకు ఒక ఇంపార్టెంట్ అయిన మాట చెప్పలేదు, చాలా డేంజర్ అని చెప్తూ ఉండేసరికి అప్పుడే మళ్ళీ జాబ్ వచ్చేసి, ఏం చెప్పాలనుకుంటున్నారు డాక్టర్, మా బ్రదర్ లోపల చాలా బాగున్నాడు అనే విషయమే కదా మీరు చెప్పాలనుకుంటున్నది అని అనేసరికి వెంటనే తను భయపడిపోతూ అక్కడున్న జాబ్ వైపు చూసేసరికి మీ ఫ్యామిలీని చంపేస్తానని సాగ చేయడంతో అవునని అంటూ ఉంటే అప్పుడే సూ వాళ్ళ మదర్ అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన వెంటనే జావును నీకు వార్నింగ్ ఇచ్చింది సరిపోలేదారా, ఒకరిని చంపేస్తే కానీ నీకు దారికి రాలేవని చెప్పేసరికి తను ఏడుస్తూ, సరే బాస్ మీరు చెప్పినట్టే ఉంటాను, నేనేమి కూడా చేయను అని అంటారు. అలా మరోవైపు ఏమో అప్పుడే వాళ్ళ నాన్న దగ్గరికి, ఇప్పుడే బావ ఫ్యామిలీ వాళ్ళు మనతో కొలాబరేట్ అవ్వడానికి ఒప్పుకున్నారు కదా, నేను ఆ మీటింగ్కి వెళ్ళొస్తాను, నువ్వు నిజంగా జాగ్రత్తగా ఉండు, ఈరోజు ఆపరేషన్ సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పి తను అనేది హీరో వాళ్ళ నాన్నని మీట్ అవడానికి వెళ్తారు. వాళ్ళ నాన్న ప్లాన్ ప్రకారమే తను ఏదో విధంగా టైం పాస్ చేస్తూ చాలా లేట్గా తన ఇంటికి పంపించాలని ప్లాన్ వేసుకుని ఉంటారు. మరోవైపు మీ హీరోయిన్ అలాగే హీరోయిన్ కూడా ట్యాంక్ కి ఆపరేషన్ చేసే డాక్టర్ దగ్గరికి అనేది వెళ్ళేసరికి వాళ్ళు జరిగినది మొత్తం కూడా చెప్తూ ఉంటారు. డాక్టర్ ఉండి, సరే నేను మీకు సపోర్ట్ చేస్తాను, మీరు కూడా వాళ్ళకి కనిపించకుండా ఇదిగోండి డ్రెస్సెస్ వేసుకొని రమ్మని చెప్పేసరికి హీరోయిన్ అలాగే హీరో కూడా చాలా థ్యాంక్స్ డాక్టర్ మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు అని చెప్తూ ఉంటే, సరే ఇందులో ఏం ప్రాబ్లం ఉందని అంటారు. తర్వాత ట్యాంక్ ఏమో ఒకతే ఆలోచిస్తూ ఉండేసరికి అక్కడ హీరో రావడంతో వెంటనే డాడీని నేను చాలా మిస్ అయ్యానని చెప్పి హీరోయిన్ కూడా హక్ చేసుకుంటారు. అలా అప్పుడే అక్కడికి వాళ్ళ పేరెంట్స్ రావడంతో తను సైలెంట్ అయిపోతే వాళ్ళ మదర్ ఏమో అక్కడ డాక్టర్స్తో పాటు ఏం కూర్చున్నావు ఇక్కడికి రమ్మన్నా కానీ తను రాదు, అది చూసిన డాక్టర్ పర్లేదని చెప్తూ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ ఏమో పాపకు సంబంధించిన వాళ్ళ బ్రదర్ రిపోర్ట్స్ అన్ని కూడా తనకు చెక్ చేసేసరికి తనకి ఎంతగానో బాగానే ఉంది కదా, అయినా డొనేట్ చేయాలంటే ఇంకొక డోనర్ దొరికేదాకా వెయిట్ చేయొచ్చు కదా, అంత త్వరగా ఈ పాపది కిడ్నీ తీయడం ఎందుకని చెప్తూ ఉండేసరికి అది మాకు చాలా ఇంపార్టెంట్, తను మా కూతురే కదా మేము చెప్పినట్టే వింటారు కదా అంటున్నా కానీ డాక్టరే మీద ఒక ఇల్లీగల్, మేము అసలు ఒప్పుకోమంటున్నా కానీ మీరు ఒప్పుకోకపోతే మీ ప్లేస్లో ఇంకొక డాక్టర్ వస్తారు, లేకపోతే మీ ఫ్యామిలీ పైన మీకు నమ్మకం లేదని చెప్తూ ఉండేసరికి అది విన్న డాక్టర్ భయపడిపోతే పాప కూడా గట్టిగా డాక్టర్ అనేది హక్ చేసుకుంటుంది. అప్పుడే తను అనేది పాప వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తూ ఉంటాడు కానీ సిగ్నల్ అనేది తగలదు. మరోవైపు ఏమో అది కూడా చూస్తున్న సూయేమో సిగ్నల్ ఇక్కడ లేదని చెప్తూ ఉంటే హీరో వల్ల ఇదంతా కూడా రిమోట్ ఏరియా ప్లేస్ కదా అందుకే సిగ్నల్స్ కనిపించవు, అలాగే మీకు ఇంకేమైనా ప్రాబ్లం ఉందని చెప్తూ ఉంటే లేదు మన మీటింగ్ అయిపోయింది కదా నేను వెళ్తానని చెప్తున్నా కానీ వాళ్ళ నాన్నేమో ఏదో విధంగా టైం పాస్ చేయాలని చూస్తున్నా కానీ లేదు నాకు చాలా ఇంపార్టెంట్ అయిన పని ఉందని చెప్పి అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళాలని చూస్తూ ఉంటారు. మరోవైపు ఏమో ట్యాంక్ దగ్గరికి డాక్టర్స్ బలవంతంగా వాళ్ళ మదర్ బలవంతం చేస్తూ ఉండేసరికి అప్పుడు అక్కడున్న వాళ్ళ ఫేసుల వైపు చూసిన వెంటనే హీరో అలాగే హీరోయిన్ ఇద్దరు కూడా తన ఫేస్ మాస్కులు తీసిన వెంటనే అంటే మీరు ఇక్కడికి ఎలా రాగలిగారని చెప్తూ ఉంటే అప్పుడే హీరో ఉండి మీరు మా కంపెనీ బ్యాంక్రప్ట్ చేసినా పర్లేదు కానీ నేను మాత్రం ట్యాంక్ అసలు నేను వదిలిపెట్టానని చెప్తూ ఉండేసరికి అది విన్న ట్యాంక్ వాళ్ళ మదర్ ఏమో మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని అంటూ ఉంటారు. ఆయన నీ కొడుక్కి ఏం జరిగినా కానీ ఇన్ని రోజులు కూడా తన్ని పట్టించుకోకుండా ఇప్పుడు తన కోసం వచ్చారన్నప్పుడే మాకు డౌట్ వచ్చింది, అందుకే మేము మొత్తం కూడా కనుక్కున్నామని చెప్తూ ఉంటే ఆయన ఇప్పుడు నిజాలు చెప్పండి అని అనేసరికి మాకు ఏమైందో తెలీదు, మా కొడుకు 1 year బ్యాక్ సడన్లోన కళ్ళు తిరిగి కింద పడిపోయాడు, తన హాస్పిటల్ తీసుకుని వెళ్తే కిడ్నీ ఫెయిల్ అయిందని తనకి ఎలాంటి డోనర్స్ వెతుకుతున్నా కానీ దొరకట్లేరని చెప్తూ ఉండేసరికి అందుకే మేము మా కొడుకుని సేవ్ చేసుకోవాలనుకున్నాము, అలాగే ఈ పాప ఒక అన్లక్కీ కాబట్టి తను బతికితే ఎంత చేస్తే ఎంతనే ఇప్పుడు తన డోనర్ కిడ్నీ కోసమే తను ఇలా వెతుక్కుంటూ వచ్చామని తన గురించి మాట్లాడుతూ ఉండేసరికి నిజంగా మీరు ఒక కన్న తల్లేనా ఇలానే మాట్లాడగలరా అని చెప్తూ ఉంటే తను సైలెంట్ అయిపోతుంది. అలాగే మేము చెప్పేది వినండి ఇదంతా కూడా మా కొడుకు కోసమే చేస్తున్నామని మాట్లాడుతూ ఉండేసరికి అది విన్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోతూ ఉంటే అప్పుడే అక్కడికి లిల్లీ అనేది జాన్ తీసుకొని వస్తుంది. అది చూసిన సూకేమో షాక్ అయిపోయి మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ అని చెప్తూ ఉంటే మీకు ఇంకా అర్థం కాలేదు కదా ఈ ఎదవ మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి అని తను ముందుకు నెట్టేస్తారు. అలా వెంటనే సూయేమో తనకున్న కట్స్ అన్ని కూడా విప్పేసేసరికి హీరోయిన్ ఏమో లిల్లీ వైపు చూసి చాలా గ్రేట్ అని చెప్తుంది, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్తూ ఉండేసరికి మీకు నిజాలు కదా కావాల్సింది మొత్తం కూడా నిజం బయట పడిపోతుంది అని చెప్తూ ఉండేసరికి అప్పుడే అక్కడికి సూ అనేది వచ్చేసి మీరు ఎలాంటి పిచ్చి పనులు చేస్తున్నారని నాకు తెలుసు ఏదో డౌట్ రావడంతో తిరిగి వచ్చేసని చెప్పి తన గన్ తోటి బెదిరిస్తూ ఉంటే లిల్లీ ఏమో మీ కొడుకు ఏమైంది మీరు తెలుసుకోవాలని అసలు అనుకోవట్లేదో చూడండి ఈ వీడియో మీకే తెలుస్తుంది ఇదంతా కూడా జావే చేశారని తెలుస్తుంది అంటూ ఉంటే జావేమో అవన్నీ కూడా వాళ్ళు కావాలని
ఇలా క్రియేట్ చేస్తున్నారో వాళ్ళ మాటలు నమ్మొద్దని అంటూ ఉండేసరికి ఒక్కసారిగా వాళ్ళ అంకులేమో జాబ్ పైన కనిపెట్టేసరికి తను భయపడిపోయి సైడ్కి అనేది వెళ్ళిపోతాడు. అది చూసిన లిల్లీ ఏమో ఇదిగోని మీకు వీడియో ప్రూఫ్తో సహా చూపిస్తున్నాను, అప్పుడే మీకు తెలుస్తుంది కదా అని చెప్పేసరికి ఆ వాయిస్రిక వీడియోననే చూపిస్తూ ఉంటాడు. అప్పుడే లిల్లీ ఉండి ఇదంతా ఎందుకు చేసావు చెప్పని అంటూ ఉంటే, ఎందుక వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను వాళ్ళ ఫ్యామిలీలో ఒకరు అనుకోలేదు, అందుకే ఇలా చేశాను అని చెప్తూ ఉండేసరికి నిజం చెప్పు, అలా సూఫ్ కొడుకుని నువ్వేం చేసావని చెప్తూ ఉండేసరికి నేను ఏం చేయలేదు, నేను ఒక పర్సన్కి 1 మిలియన్ ఇచ్చాను, తన మంత్రశక్తితోటి తన్ని ఇలా మొత్తం కూడా డిజేబుల్డ్ అయ్యేలాగా చేశాడు, అలాగే కిడ్నీ కూడా అవసరం అయ్యేలాగా చేశాను, అలాగే తను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మా ఆంటీ కడుపులోన తనకి కడుపులోనే చనిపోయేటట్టు మెడిసిన్ కూడా ఇచ్చాను, కానీ తను ఎలాగో బతికింది, అందుకే ఒక మాస్టర్ ద్వారా పాప అన్లక్కీ అని చెప్పి తన్ని బయటికి పాడేపించేలా చేశానని చెప్పేసరికి ఇదంతా కేవలం వాళ్ళ ఆస్తి కోసం మాత్రమే చేశానని చెప్తూ ఉండేసరికి అప్పుడు ఆ డాక్టర్ ఏమో వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్, అవును మేడం మీరు అక్కడ నుంచి వెళ్ళిపోయి తిరిగి వచ్చేసరికి మీ కొడుకు ఆల్రెడీ చనిపోయాడు, నేను మీకు ఈ విషయం చెప్పాలనుకున్నా కానీ తను చెప్పనీయలేదని అంటారు. అవన్నీ విన్న వాళ్ళు ఏమో బాధపడిపోతారు. తర్వాత హీరో ఏమో ట్యాంక్ తీసుకొని వచ్చి తనకనేది బర్త్డే కావడంతో బర్త్డే చేస్తే ట్యాంక్ విషయం మీ ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవాలని చెప్పేసరికి వెంటనే హీరోయిన్ అనేది రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేసేసరికి హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఒప్పుకుంటుంది. అలా వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఉంటే వాళ్ళంతా కూడా పాపకనేది కంగ్రాచులేషన్ చేస్తూ ఉండేసరికి మిగతా ఫ్యామిలీ అంతా వాళ్ళు కూడా వచ్చేసి నిజంగా అందరం కూడా తనకి విషెస్ చేద్దామని చెప్పి, అలాగే త్వరలోనే నీకు ఒక చిన్న చెల్లెలను కూడా ఇస్తానని హీరో చెప్పేసరికి హీరోయిన్ ఏమో సిగ్గుపడిపోతూ ఉంటే అప్పుడు అక్కడికి అసిస్టెంట్ వచ్చేసి, బాస్ అక్కడ అందరు కూడా చనిపోయారు, కానీ వాళ్ళ నాన్నేమో చనిపోకముందే పాపకు అనేది 18 ఇయర్స్ వచ్చాక తన ఆస్తి అలాగే తన కంపెనీ మొత్తం కూడా తనకి చెందుతుందని పేపర్స్ రాసిచ్చి మరీ పంపించారు అనేసరికి పాప ఉండి అయితే నేను ఇప్పుడు రిచ్ అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఈ హ్యాపీ ఎండింగ్ తోటి మూవీ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.